హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎక్కడికా వెళ్తున్నారని చూస్తున్నారా? మేము తిరుపతికి బయలుదేరాము. ఇది సడన్ ట్రిప్ అనమాట. ఇదైతే ట్రైన్లో మా చిన్ని నేచర్ ఎంజాయ్ చేస్తే మా అమ్మ ఏమో వర్ణిస్తుంది దాని గురించి. ఇంకా మొత్తానికి దర్శనానికి వెళ్ళే ముందనమాట. ఇదైతే మాకైతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఉంది దర్శనము. ఇంకా ఈరోజు అంతా ఖాళీ కదా అని చెప్పేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. ఫుల్గా పైకి వెళ్ళిపోగానే మొత్తం రూమ్ తీసేసుకొని ఇంకా రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ టిఫిన్ చేసి పడుకున్నాము. ఇంకా ఈవినింగ్ 4కి లేచి తిందామని చెప్పేసి వెళ్తే అక్కడ 4 to 5 క్లోజ్ అనమాట వెంగమాంబ. మళ్ళీ 5కి ఓపెన్ చేస్తారు క్లీన్ చేసి. ఇంకా వెయిట్ చేస్తుండగా ఇట్లా స్వామివారిని ఊరేగించడానికి పట్టుకొస్తున్నారు తాంబూలాలు. ఇంకా వాళ్ళకి ఇట్లా హారతి ఇచ్చి ఆహ్వానిస్తున్నారు పూజారులందరూ. ఇంక ఇది బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం తిరుపతిలో. ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది దర్శనానికి వెళ్ళి వచ్చిన వాళ్ళైతే. ఈలోపు వాటర్ అవుతున్నాయి అని చెప్పేసి పక్కన షాప్కి వెళ్తే అక్కడ ఈ బాటిల్ వాటర్ అయితే 20 రూపీస్ అంట. మొత్తం బాటిల్ తీసుకుంటే 50 రూపీస్ అంట. ఎందుకంటే ఇది గ్లాస్, ఇక్కడ అసలు ప్లాస్టిక్ అనేది ఉండదు. ఓన్లీ మన పేపర్ గ్లాసెస్ ఇట్లా గ్లాసువే. ఇంకా ఓకే వద్దని చెప్పేసి వాటర్ తాగి బాటిల్ అయితే అక్కడ పెట్టేసి వచ్చాము. ఇంతలో గేట్ ఓపెన్ చేశారు కాసేపటికి. ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. తినడానికి స్టార్ట్ అయిపోయాము మేమైతే. ఫస్ట్ అయితే స్వీటు కర్రీ, కంపల్సరీగా ఉలవలు కొబ్బరి కలిపిన పచ్చడి పెడతారు తిరుపతిలో. కంపల్సరీ ఒక స్వీట్ ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా ఇది గుమ్మడికాయ కర్రీ మాత్రం కామన్. ఇంకా నెక్స్ట్ మిగతావి కూడా వస్తుంటాయి అన్నమాట. ఇంకా ఇట్లా స్టార్ట్ చేసాం మేమైతే. స్వీట్ ఇట్లా తినడం స్టార్ట్ చేస్తుండగానే రైస్ పెట్టుకుంటూ వెళ్ళారు. ఇంకా రైస్లో ఫస్ట్ నేను ఎప్పుడైనా తినేది పచ్చడితోటే. అసలు కొబ్బరి ఉలవ పచ్చడి సూపర్ ఉంటుంది. తర్వాత కర్రీ, ఇంకా అది పచ్చడితో కర్రీతో తినేసరికి ఇంతలో సాంబార్ వచ్చింది. సాంబార్తో తినేసరికి రైస్ వచ్చింది. రైస్తో తినేసరికి మజ్జిగ వచ్చింది అనమాట. మొత్తానికి ప్లేట్లు ఖాళీ చేసాం. మా చిన్ని ఫస్ట్ టైం నేను చూడడం, మా చిన్ని ఇంత ఫాస్ట్ తినడం. ఇంకా మొత్తానికి తినేసి ఇంకా బయటకు వచ్చాము. ఎటు టైం ఉంది కదా అని చెప్పేసి మొత్తం ఇంకా తర్వాత మళ్ళీ దర్శనం అయిపోయేసరికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఇదంతా తిరిగి చూడలేము, టైం అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు టైం ఉంది కదా అని ఇదంతా చూద్దామని ప్రశాంతంగా ఉంటే ఎప్పుడైనా దర్శనం అయిపోయిన తర్వాత చూస్తాము. ఫోన్ తెచ్చుకోవడానికి ఉండదు కదా దర్శనానికి, అప్పుడు వీడియో తీసుకోవడానికి కూడా కుదరదు. ఇంకా అందుకని ముందు రోజు టైం ఉంది, ఎటు మంచిగా ప్రశాంతంగా ఉంది వాతావరణం, ఈవినింగ్ టైం చాలా బాగుందని చెప్పేసి వీడియో తీసుకుందామని ఇటు వచ్చాము. ఇంకా చూడండి మొత్తం ఎట్లా అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. అక్కడ కోనేరు ఉంటుంది పక్కనే, అక్కడే వరాహస్వామి ఉంటారు. అటు వెళ్ళబోతున్నాము. ఈలోపు స్వామివారిని రోజు ఈవినింగ్ కళ్యాణ ఉత్సవ విగ్రహాలని డైలీ ఊరేగిస్తారు కదా రోజు ఈవినింగ్ టైము. ఇంకా అదే ఊరేగింపు టైం అనమాట. 5 to 7 మధ్యలో ఊరేగిస్తారట. ఇంకా అందులో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కదా, ఇంకా చాలా బాగా ఆటపాటలతోటి కోలాటాలతోటి ఇట్లా ఊరేగిస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా పోలీసులు అటువైపు వెళ్ళనివ్వట్లేదు. ఇంకా కాసేపు అవన్నీ అటు వెళ్ళనిచ్చినంత వరకు వీడియో తీసుకొని ఇంకా ఇట్లా పక్కకు వచ్చేసి లైన్లో నించున్నాము. ఇంకా కరెక్ట్గా మా ఎదురుగానే స్వామివారు వస్తున్నారు. చూడండి ఇట్లా గజరాజులతోటి. ఫస్ట్ ఈ 2 గజరాజులు మాత్రం మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా పైన కనిపిస్తాయి తిరుమలలో. ఇంకా ఫస్ట్ వీళ్ళు వెళ్ళిపోగానే తర్వాత స్వామివారు వస్తారు. తర్వాత వీళ్ళు హారతులు పట్టుకొని రెడీగా ఉంటారన్నమాట పూజారులు. అసలు ఆయన తిరుపతిలో చేసే పూజలే వేరు, అసలు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. వీళ్ళంతా సేవకు వచ్చిన వాళ్ళు అనుకుంటా. వీళ్ళని కూడా చాలా రెస్పెక్టివ్గా చూస్తున్నారు. చూడండి అసలు ఎంత బాగా, అసలు అమ్మవారిని అయ్యవారిని చూస్తుంటేనే అసలు మనసు తరిచేస్తుంది. అసలు అంత బాగా అనిపించింది. అక్కడ చూసినంతసేపు రావాలనిపించలేదు. అసలు ఎంత బాగా చూడనిస్తున్నారు. ఎట్లాంటి ఇబ్బంది కూడా లేదు. అసలు ఎంత జనం ఉన్నా ఎక్కడోళ్ళు అక్కడ ఎంత ప్రశాంతంగా అనిపించిందో చూడండి. ఇంకా దగ్గరికి రాగానే హారతి ఇస్తున్నారు అమ్మవారికి అయ్యవారికి. మొత్తం హారతి ఇచ్చేసి హారతి పాటలు పాడి ఇంకా స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత ఆ హారతిని పూజారి అందరి దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడ సరౌండింగ్ దగ్గరలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి తీసుకొచ్చారు. ఇది మండపం అన్నమాట. ఇంకా చూడండి ఇలా పూజారి అందరి దగ్గరికి హారతి తీసుకొచ్చారు. చాలా బాగా అనిపించింది. అంత రష్లో కూడా ఇలా పైకి చూపించకుండా అందినంత వరకు అందరి దగ్గరికి తీసుకొచ్చారు. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు అయితే అమ్మకి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది డాడీ అని వెళ్ళేటప్పుడే అడిగింది వాళ్ళ డాడీని. మొత్తానికి వెదర్ ఎంత కూల్గా ఉందంటే చల్లగా గాలి ఊటీలో ఉన్నట్టుంది. అయినా సరే మా పిల్లలు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు. ఇదైతే మేము ఉన్న రూమ్ అన్నమాట. కొంచెం నాస్టీగానే ఉంది, పర్లేదు అడ్జస్ట్ చేసుకొని.
ఇది టీటీడీ వాళ్ళదే, బట్ ఓన్లీ 50 రూపీసే. అసలు ఈ రూమ్ అయితే ఎంత బాగుందో, ఎంత కన్వీనియంట్గా చూడండి. ఇది హెచ్విసి కాటేజెస్, ఇది సిఎన్సి హెచ్విసి అని ఉంటాయి కదా అవి. మాకు ఈసారి హెచ్విసిలో వచ్చింది, లాస్ట్ టైం సిఎన్సిలో వచ్చింది. జస్ట్ ఒక ½ అన్ అవర్ లైన్లో నిలబడితే 50 రూపీస్కే ఈ రూమ్ వస్తుంది టీటీడీలో. ఇది మర్చిపోకండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా, తెలిసిన వాళ్ళకైతే ఏమనుకోకండి, మాకు కూడా తెలుసు అని అట్లా. ఇది రూము, ఇది వాష్రూమ్, గ్లీజర్ కూడా ఇచ్చారు. ఇందులో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి తిరుపతిలో అయితే, వెళ్ళినప్పుడు మర్చిపోకండి ఖచ్చితంగా. ఇంకా చూడండి, మేమైతే 6 మెంబర్స్ ఉండగలిగాం. ఇందులో ఒక 2 బెడ్లు ఇచ్చారు. ఇంకా అయిపోయిన తర్వాత మేమైతే రూమ్ వెకేట్ చేసాము. ఫస్ట్ అందులోకి వచ్చినప్పుడు 550 కట్టించుకుంటారు, 500 డిపాజిట్, 50 రూపీస్ రూమ్ ఛార్జ్ అనమాట. మనం వెకేట్ చేసేటప్పుడు మన 500 మనకి రిటర్న్ చేసేస్తారు. ఆ స్లిప్ చూపిస్తే అంటే అవే రీఫండ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇది బస్సు, ఇది తిరుమలలో ఫ్రీ బస్సు. ఇవి మళ్ళీ కొత్త బస్సులు ఇప్పుడు, ఇంతకుముందు వేరే ఉండే. ఇంకా మొత్తానికైతే మా తిరుమలలో మాకు 3 అవర్స్లో దర్శనం అయిపోయింది. తెల్లారుజామున దర్శనం అయిపోగానే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాము. అసలు 3 అవర్స్లో దర్శనం అవ్వడం, తెల్లవారుజామున కరెక్ట్ 4 o'clockకి హారతి టైంకి దర్శనం అవ్వడం ఇదే ఫస్ట్ టైము. అసలు ఎంత బాగా వెళ్ళినట్టే అనిపించలేదు దర్శనానికి అయితే. కరెక్ట్గా మేము అక్కడ స్వామివారు ఎదురుగా ఉండగానే హారతి ఇస్తున్నారు. 10 minutes ఆపి మరీ చూపించారనమాట హారతి ఇవ్వడం కోసమని. ఇంకా అయిపోయిన తర్వాత రూమ్ వెకేట్ చేసి ఫ్రీ బస్ ఎక్కి బాలాజీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా బస్కి వద్దాం అనుకున్నాం, కిందికి వచ్చేటప్పుడు. వెళ్ళేటప్పుడు జీప్లో వెళ్ళాలని జీప్లో వెళ్ళాము. కానీ ఇంకా బస్సులు మొత్తం ఎప్పటికప్పుడు ఫుల్ అయిపోతున్నాయి. ఇంకా వెహికల్ తీసుకొని వచ్చేసాము. చూడండి, ఇంకా మొత్తానికైతే తిరుమల నుంచి వచ్చేస్తున్నాము. కానీ అస్సలు రాబుద్ది కాలేదు. 1 డేనే అక్కడ స్టే చేసింది మేము, 1 డే 1 night అంతే. కానీ అస్సలు రావాలనిపించలేదు. ఎంత ఏదో పోగొట్టుకున్నట్టు ఇంకా ఉండాలనిపించింది. తిరుమలలో ఎన్ని రోజులున్నా ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ ఎంత రష్ ఉన్నా ఇరుకుగా అనిపించదు. అంత కొండ మీద అయినా సరే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏవి మిస్ అవ్వకుండా అన్నీ చూసేసి రండి. ఇంకా పైకి వెళ్ళి పైన ఉన్న దేవుళ్ళని చూడాలనుకున్నాం కానీ మేము చూడలేకపోయినాం, టైం కుదరలేదు. ఇంకా మొత్తానికైతే వెహికల్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చేస్తున్నాము. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తానికైతే మేము మా తిరుపతి జర్నీ ఇలా సాగిందనమాట. ఇది అయితే మధ్యలోకి వచ్చాక ఇట్లా కాలినడకన వెళ్ళే వాళ్ళు దారి కలుస్తుంది కదా, అది చూస్తే మేము లాస్ట్ టైం నడుచుకుంటూ వెళ్ళాము. ఈసారి అయితే ఇట్లా వెహికల్లో వెళ్ళాం పైకి వెళ్ళేటప్పుడు కూడా. కానీ ఇంకా అది గుర్తొస్తుంది అనమాట, కిందికి వెహికల్స్ వస్తుంటే వాటికి ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళడం మేము. ఇంకా అట్లాంటి మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ కిందకి వచ్చేసాము. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.